ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా, ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం, మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. దెబ్బకు దెబ్బ తీయకుండా వాళ్ళిద్దరిని వదలను. ఈ జానకంటే ఏమిటో వాళ్ళిద్దరికి తెలిసేలా చేస్తాను. చతుర్వేదికి ఫైనాన్స్ ఇమ్మని బలరాం రికమెండ్ చేశాడని చెప్పావే, వాళ్ళిద్దరికీ అంతకు ముందే పరిచయం ఉందా? అది నాకు తెలియదు, కానీ ఆ చతుర్వేది బలరాంలు కలిసి తిరుగుతుండడం చూశానని నా ఫ్రెండ్ చెప్పాడు. ఇన్స్పెక్టర్ గారు, మనం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి. మనిషికో మలుపుగా ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుందేమిటి సార్? కేసు అంటే అంతేనమ్మా. నా సర్వీస్లో ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. అయినా ప్రతి కేసును నేను సవాల్గానే తీసుకుంటూ ఉంటాను. ఒకే కోణంలోంచి కాకుండా పలు కోణాల్లోంచి కేసును పరిశోధించాలి. అవసరమున్నా లేకపోయినా, కేసుతో సంబంధం ఉన్నా లేకపోయినా మనం చాలా మందిని అనుమానించాల్సి వస్తుంది. తిరిగి తిరిగి ఈ కేసు మా వాళ్ళ మీదకే వచ్చిందేమిటి? మీ వాళ్ళు చేసుండ్రని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? నేరస్తుడు మన మధ్యనే ఉన్నాడు, కానీ దొరకకుండా దావుడు మూతలాడుతున్నాడు. జానకి చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, మీ పెద్దన్నయ్య జయకృష్ణకి, మీ మామగారు బలరాంకి ఈ కేసుతో ఎంతో కొంత సంబంధం ఉండుండొచ్చు. అలా అని వాళ్లే నేరస్తులు అనుకోవడానికి వీల్లేదు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని హంతకుడికి సహాయపడుండొచ్చు. ఈ కేసులో మనం ముందుకెళ్ళడానికి కొంత దారి దొరికింది. ముందుగా మీ పెద్దన్నయ్య జయకృష్ణ విచారిద్దాం. వాట్? పవిత్ర హత్య కేసు విచారణకి నా దగ్గరికి రావటం ఏంటి? హంతకుడు మీకు తెలిసినవాడు కాబట్టి. నాకు తెలుసా? అవునన్నయ్య. ఏంటవును? హంతకుడు నాకు తెలియటం ఏంటి? మిస్టర్ జయకృష్ణ, ఈ వ్యక్తి మీకు తెలుసా? ఇతన్ని ఎప్పుడే అక్కడో చూసినట్టు చూజాయిగా గుర్తు. ఇతను మీకు తెలిసిందని మేము తెలుసుకున్నాం. ఇతనెవరో తెలియనట్టు బిల్డప్ ఇవ్వద్దు. తెలియదని నేను చెప్పడం లేదే. తెలిస్తే చెప్పండి. అదే నాకు గుర్తు రావడం లేదు. అన్నయ్య, పోనీ నీకు జానకి తెలుసా? జానకి మీకు తెలుసా అని మీ చెల్లెలు అడుగుతోంది. తెలుసా? తెలుసు. జానకి నాకు తెలుసని మీకెలా తెలుసు? ఇంద్రుడికి 1000 కళ్ళైతే మా పోలీస్ డిపార్ట్మెంట్కి 1,00,000 కళ్ళు. జానకి నీ గురించి అంతా చెప్పింది. మీరు ఏది దాచకుండా చెప్పి ఈ కేసుకి మీ వంతు సహకారం అందించాలి. ఇతనెవరో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇతను జానకి ద్వారా నాకు పరిచయం అయ్యాడు. జానకి ఇతను మా ఆఫీస్కి తీసుకొచ్చి ఇతను సినిమా ప్రొడ్యూసర్ అని, ఫైనాన్స్ ఇమ్మని రికమెండ్ చేసింది.
సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పాను. కానీ మా మామగారు బలరాం రికమెండ్ చేయడంతో ఇతను ఎవరో నాకు తెలియకపోయినా ఫైనాన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. మీ గర్ల్ ఫ్రెండ్ జానకి రికమెండ్ చేసినా ఒప్పుకొని మీరు మీ మామగారు రికమెండ్ చేయడంతో ఒప్పుకున్నారన్నమాట. ఈ చతుర్వేదికి ఫైనాన్స్ ఇమ్మని మీ మామగారు ఎందుకు రికమెండ్ చేసినట్టు? చిన్న చిన్న మొత్తాలు ఫైనాన్స్ చేయడం వల్ల పెద్దగా లాభాలు ఉండవు. అదే సినిమాలకు ఫైనాన్స్ చేస్తే పేరుకు పేరు, గ్లామర్కి గ్లామరు, ప్రాఫిట్కి ప్రాఫిట్ ఉంటుందని మా మావయ్య చెప్పారు. ఆలోచిస్తే మా మావయ్య చెప్పింది కరెక్ట్ అనిపించింది, ఒప్పుకున్నాను. చతుర్వేదికి ఫైనాన్స్ చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? చేసేలోగా జానకి, చతుర్వేది వ్యభిచారం, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. లక్కీగా నేను సేవ్ అయ్యాను. ఆ తర్వాత ఇతన్ని చూడలేదు, ఆ జానకిని చూడలేదు. అన్నయ్య, బలరాం మావయ్యకి చతుర్వేది తెలుసా? అంటే పూర్వ పరిచయాలున్నాయా అని? నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరికీ పరిచయాలు లేనట్టే. ఒకవేళ ఉంటే ఉండుండొచ్చు. ఈ కేసుతో మీ పెద్దన్నయ్యకి సంబంధం లేదని నాకు అర్థమైంది. చతుర్వేది బలరాం ద్వారా మీ పెద్దన్నయ్యకు పరిచయం అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనం బలరాంని విచారించాలి. జరిగిన దాన్ని బట్టి ఆలోచిస్తే చాలా కాలంగా చతుర్వేది బలరాంకి తెలుసు అనిపిస్తోంది. మీ మామయ్య గారు ఎలాంటి వారిందు? ఎలాంటి వారంటే? అదే, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదే అని. ఇన్స్పెక్టర్ గారు, మా మావగారు పల్లెటూరులో పుట్టి పెరిగినవాడు, చదువు సంధిలు లేనివాడు, అహంకారం, అహంభావాలను మించి మూర్ఖత్వం పాలు ఎక్కువ ఉన్నవాడు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవనుకోండి. బుద్ధిమంతుడుగా ఉంటున్నాడు. అప్పటికి ఇప్పటికీ చాలా మారాడు. ఎంత మారినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు. మీ మామగారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి నిజాన్ని రాబట్టాలంటే సామధాన భేదోపాయాలతో లాభం లేదు, దండోపాయం ప్రయోగించాలి. పద. ఏం చతుర్వేది, నామాల్ బాబుని చంపుతావా లేదా? ఆలస్యం అమృతం విషం. ఇంతసేపు ఆలోచించాల్సిన పనిలేదు. చంపగలవా లేదా చెప్పు. ఇగో చతుర్వేది, ఏమిటో ఆలోచిస్తావు? 1, 2, 5 లక్షల రూపాయలు హాయిగా లైఫ్లో సెటిల్ అయిపోతావు. ఇది చూడా. చతుర్వేది, నువ్వు గనక చంపకపోతే అన్ని విధాలా నష్టపోయేది నువ్వే. నువ్వు పోలీసులకు చిక్కి మా నానే పవిత్రని హత్య చేశాడని సాక్ష్యం చెప్పినా నీ మాట పోలీసులు నమ్మరు. ఎందుకంటే ఏ ఆధారం లేకుండా చేశాం కాబట్టి. అందుకని నామాల బాబుని చంపి 5 లక్షల రూపాయలు తీసుకెళ్ళు. సరే, చంపుతాను. ముందు డబ్బు ఇవ్వండి. పని పూర్తయిన తర్వాతే డబ్బిస్తాం. నాన్న, రాత్రి ఇతన్ని తీసుకెళ్లి నామాల బాబుని చూపించు. ఇగో చూడు, నేను అన్ని పనులు పూర్తి చేసి 9 గంటలకు వస్తాను. రెడీగా ఉండు. పవిత్ర హత్య కేసుతో మా వారికి సంబంధం ఉందా? అవునమ్మా. ఎలా ఉందని మీరు అంటున్నారు ఇన్స్పెక్టర్? తగిన ఆధారాలతోనే బలరాం మేము అనుమానిస్తున్నాం. జానకి అనే అమ్మాయి ఒక కాల్ గర్ల్. ఆమె మీ జయకృష్ణకి గర్ల్ ఫ్రెండ్. సినిమా హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని చతుర్వేది జానకిని నమ్మించాడు. సినిమాకి ఫైనాన్స్ కోసం సదరు జానకి రికమెండేషన్తో మీ జయకృష్ణని చతుర్వేది అప్రోచ్ అయ్యాడు. జానకి రికమెండేషన్ కాదన్నా బలరాం రికమెండేషన్తో ఫైనాన్స్ ఇవ్వడానికి జయకృష్ణ సిద్ధపడ్డాడు. అయితే జానకి, చతుర్వేది అరెస్ట్ కావడంతో మీ జయకృష్ణ ఫైనాన్స్ ఇవ్వలేకపోయాడు. కానీ చతుర్వేదికి మీ బలరాంకి సంబంధాలున్నట్టు, పవిత్ర హత్యకు బలరామే కారకుడన్నట్టు మా దర్యాప్తులో తేలింది. అందుకే అతన్ని విచారించడానికి వచ్చాం. మాకు తెలియకుండా ఇంత జరిగిందా? మాట వరుసకైనా జయకృష్ణ నాతోనూ మా వారితోనూ ఎప్పుడూ ఈ సంగతి చెప్పలేదే. ఎందుకు చెప్తాడే తాగుబోతు ఎదవా? మా వారు ప్రతి చిన్న విషయాన్ని ఇంట్లో చెప్తారు, కానీ మా ఆయన్ని మీరెవరూ గౌరవించడం లేదు. పెద్ద కొడుకని నెత్తికెక్కించుకుంటున్నారు. అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఏమాల్ని నువ్వు ఊరుకో. అమ్మా, అన్నయ్య ఎక్కడా? సీతేమో గుడికి వెళ్తానని చెప్పెళ్ళింది. మరి బలరాం ఎక్కడికెళ్ళాడో నాకు తెలీదు. ఏమే మాలిని, బలరాం ఎక్కడికెళ్ళాడో నీకేమన్నా తెలుసా? సీతక్క గుడికెళ్ళినట్టు మీరు చెప్తేనే నాకు తెలిసింది. ఇంకా బలరాం బాబాయ్ ఎక్కడికెళ్ళాడో నాకెలా తెలుస్తుంది? అవును, నాన్నగారెక్కడా?
ఏదో ముఖ్యమైన పనుందని ఇప్పుడే ముహూర్తాన్ని వచ్చి తీసుకువెళ్లారు. ఇందు, ఎవరికమ్మా ఫోను? మూర్తి మావయ్య ఇంటికి. నాన్నగారిని వెంటనే ఇక్కడికి రప్పిస్తాను. వద్దమ్మా వద్దు. అసలే ఆయన హార్ట్ అటాక్ పేషెంట్. ఈ విషయం గాని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఇన్స్పెక్టర్ గారు విచారణ పూర్తయి నిజం తెలిసేదాకా ఆయనకేమీ తెలియనివ్వకూడదు. సరే మేడం, నేను స్టేషన్కి వెళ్తాను. బలరాం వచ్చిన వెంటనే ఆయనకి ఈ విషయం చెప్పకుండా నాకు ఫోన్ చేయండి. వెంటనే వచ్చి విచారణ చేస్తాను. వద్దు ఇన్స్పెక్టర్ గారు, మీరు వెళ్ళొద్దు. ఆయన వచ్చాక విచారణ జరిపి నిజం తెలిసే వరకు మీరు వెళ్ళొద్దు. కూర్చోండి. ఆటో ఎందుకు అప్పమన్నా? ఏం లేదమ్మా సీత, ఆ స్వర్గంలోకి బార్లోకి వెళ్ళి ఒకే ఒక లార్జ్ బ్యాగ్ వేసి వస్తానమ్మా. నీకేమైనా బుద్ధుందా? పరిస్థితి పీకల దాకా వచ్చిందన్న సంగతి మర్చిపోయావా? ఇప్పుడు నీకు తావుడు కావాల్సొచ్చిందా? ఆ నామాల బాబు గాని నిన్ను చూస్తే అంతే సంగతులు. నేనింతవరకు పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ పీసీయూ గాడే ఊరికి ఎక్కడో ఆ చివరున్నాడు, మనమే ఈ చివరున్నాం. ఆడట చూస్తాడు నన్ను. అది కాదమ్మా, పళ్ళు లాగేస్తున్నాయి, నరాలు పీకేస్తున్నాయి. ఒక లార్జ్ పెడితే గానీ మళ్ళీ బాడీ ఛార్జ్ కాదు. అమ్మా అమ్మా, నా తల్లివి కాదు, ఒకే ఒక లార్జ్ అమ్మా. నువ్వు అన్నా ఊహో అన్నా తప్పదమ్మా. సరే, ఓవర్ కాకుండా తాగి త్వరగా వచ్చేసాయి. ఓకే. ఏ ఆటో రైట్ రైట్. ఏలో 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 రోడ్డ ఏస్కో ఏస్కో గోలీ సోడా న్యా 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 న్యా. అత్తయ్య, మావయ్య పేరున అభిషేకం చేయించాను. ఇదిగో ప్రసాదం తీసుకోండి. సీత, మీ నాన్నగారెక్కడ? నాన్న నాతో పాటు రాలేదే, ఇంట్లో లేడా? లేరు. ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? తెలీదే. నాన్నని నిన్న చూశాను, పొద్దున్నుంచి చూడలేదు. ఏమిటి అందరూ అదోలా ఉన్నారు? నట్టింట్లో శని తిష్ట వేసి కూర్చుంటే ఇంకెలా ఉండమంటావు? పోయింది, ఇంటి పరువు పోయింది. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఎక్కడున్నారు? ఎందుకొచ్చారు? పవిత్రను హత్య చేసి మన ఇంట్లో పాతి పెట్టింది మీ నాన్నగారేనని విచారణలో తేలిందంట. వాడి కోసమే ఇన్స్పెక్టర్ గారు కాసు కూర్చున్నారు. మీ నాన్న పావులంటి వాడే. పాత పగను మనసులో పెట్టుకొని మా అల్లుడు పరువు తీయడానికి ఇలా చేసుంటాడు. అమ్మమ్మ, ఎందుకు తొందరపడతావు? మావయ్య అనుమానితుడు మాత్రమే. ఆయనే ఈ హత్య చేశాడని ఇంకా తేల్లేదుగా. ఇంతవరకు వచ్చాక ఇంకా తేలేదేముంది ఎందు? మా మావయ్య పరువు కాపాడాలని, ఆయనకేం కాకూడదని నా సుఖ సంతోషాల్ని వదులుకొని రోజు దీక్షగా గుడికి వెళ్ళొస్తుంటే మీ మావయ్య చేసిన పని ఇదా? ఇన్స్పెక్టర్ గారు, తప్పు చేసింది ఎవరైనా సరే, మా నాన్నైనా సరే వదలొద్దు. ఉరికంపం ఎక్కించాల్సిందే.
హలో భాస్కర్, నేను సీతను మాట్లాడుతున్నాను. స్వర్గలోకం బార్లో మా నాన్నున్నాడు. ఆయన అక్కడే ఉండేట్టు చూడాలి. వాట్? ఎస్, ఆయన ఎంత తాగితే అంత తాగని, కానీ బయటకు మాత్రం రావడానికి వీల్లేదు. దేనికో తెలుసుకోవచ్చా? ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ప్రస్తుతానికి నన్నేం అడగొద్దు. అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను. త్వరగా బయలుదేరు. ఎక్కడికి రా? ఇప్పుడే వచ్చేస్తాను. సార్ మీ బిల్ సార్. బేర్రు, మీ బార్కి స్వర్గలోకం అని పేరు ఎందుకు పెట్టారా? మా బారుకు వచ్చినప్పుడు స్వర్గలోకానికి వెళ్ళిన ఫీలింగ్ కలగడానికి సార్. మరి బార్లో నుంచి బిల్లు కట్టి బయటకు వెళ్తున్నప్పుడు నరకలోకంలోకి వెళ్తున్న ఫీలింగ్ కోసం పేరే పెట్టలేదా? ఏటా 300 రూపాయలు బిల్లా? అవును సార్. ఇంత తాగానంటే నేను ఏదో బాడీకి సెంట్ రాసినట్టుగా వాసన తప్ప లోపల ఫీలింగ్ లేదేమా? మీరు రాజపోషకులు అనుకుంటాను. అంటే మీకు రాకొట్టే అలవాటు ఉందనుకుంటాను. కిక్ ఎక్కపోతే స్క్రూ తీసుకురమంటారా? ఇదిగా చూడు తమ్ముడు, నీ స్క్రూలు నట్లు బోల్ట్లు మనకేమి ఎఫెక్ట్ ఇవ్వయా? నువ్వు చెప్పినట్టుగా మన మహారాష్ట్రలో సారా కొట్టుకెళ్ళే ఒక 5-6 డ్రాములు గట్టిగా తగిలిస్తే గాని ఆ ఎఫెక్ట్ రాదయా. నీ బిల్లు లాభం 2, 3 ఉండు. నీ టిప్ 2 రూపాయలు. ఏమిటి సార్ 300 రూపాయలు తాగి 2 రూపాయలు టిప్పా? టిప్ టాప్ గా ఎవరన్నా ఆడపిల్ల కనుక సర్వింగ్ చేస్తే తాగిన 300 రూపాయలకి ఇంకో 300 రూపాయలు టిప్ ఇవ్వచ్చు. అంకల్, నువ్వెంత టచ్ చేసి టై కట్టి ఇంగ్లీష్ లో మాట్లాడినా నీ ఫేస్ కి ఈ 2 రూపాయలు ఎక్కువ తీసా. చాలా గొప్పవాళ్ళు.